టుడే తెలంగాణ న్యూస్ ఛానల్ కి స్వాగతం. నా పేరు స్వాతి. తెలంగాణ ఉద్యమకారులను కాంగ్రెస్ సర్కారు గుర్తించడం అభినందనీయమన్నారు తెలంగాణ తొలిదశ ఉద్యమకారుడు బండ గోపాల్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో శాంతి దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెచ్చుకున్న తెలంగాణలో గత 10 ఏళ్లుగా ఉద్యమకారులు అణచివేతకు గురయ్యారని, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాడ్డాక వారిని గుర్తించడం సంతోషమన్నారు. ఉద్యమకారులకు 250 గజాల భూమి ఇవ్వడమే కాకుండా ప్రతి నెల పెన్షన్ ఇవ్వాలని కోరారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం 2001లో కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడిన సందర్భంగా నీళ్లు, నిధులు, నియామకాల గురించి ఆంధ్ర వలసవాదుల గురించి తరిమికొట్టడానికి ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు చేయడానికి అనేక మంది ఉద్యమకారులు ఉద్యమం చేసిన నాయకులకు వాళ్ళను నిజంగా ఇవాళ రేవంత్ రెడ్డి గుర్తించడము శుభసూచకము. వాళ్లకు 250 గజాలు వాళ్లకు ల్యాండ్ ఇస్తారన్నారు. అది సంతోషదాయకము. అదేవిధంగా గుర్తించడం అనేది ఒక గొప్ప విషయము. అదేవిధంగా ఉద్యమకారులకు కూడా వాళ్లకు పెన్షన్ కూడా ఇవ్వాలని మేము కోరుతున్నాము. ఈ టీఎఫ్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈ నిరసన ప్రదర్శన ఏర్పాటు చేసినారు. ఈ విధంగా ఈ నిరాహార దీక్షలో పాల్గొన్న మిత్రులందరికీ, ఉద్యమకారులందరికీ నా యొక్క అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. నిజంగా ఉద్యమంలో పాల్గొన్న వారికి ఎన్నడూ కూడా కేసీఆర్ 10 సంవత్సరాలు పాలనలో ఉన్నప్పటికీ ఉద్యమకారులను గుర్తించక వాళ్ళకి ఎలాంటి ఒకప్పుడు ఏమన్నాడంటే స్టార్టింగ్లో ఉద్యమకారుల గుర్తి వాళ్ళకి పెన్షన్లు ఇస్తామని చెప్పినోడు ఇప్పుడు ఏదైతే స్వతంత్ర ఉద్యమంలో ఏదో విధంగా పాల్గొన్నారో అదేవిధంగా ఆ విధంగానే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్క ఉద్యమకారులందరికీ నేను వృత్తి కలిగిస్తాను, భూమి ఇస్తానని కేసీఆర్ అన్నాడు. అది మర్చిపోయిన కనీసం ఉద్యమకారులు ఎన్నడూ గుర్తించిన విషయం లేదు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టారు. ఇది వాళ్ళు ఇప్పటికీ సంవత్సరంన్నర అవుతుంది. వాళ్ళు కూడా మాట తప్పిండ్రు. ఇప్పటికైనా గుర్తించి ఉద్యమకారులకు 240 గజాల భూమి ఇవ్వాలని, వాళ్ళకి పెన్షన్ ఇవ్వాలని, ఈ ఉద్యమం జరుపుతున్న ఉద్యమకారుల అందరినీ న్యాయపరంగా గుర్తించి వాళ్ళందరికీ పెన్షన్ ఇవ్వాలని ఈ సందర్భంగా కోరుచున్నాను. జై తెలంగాణ. నా పేరు బండ గోపాల్ రెడ్డి, ఉద్యమకారుడు.